హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్‌లకు కొన్ని ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు ఇవే. ఇప్పుడే తాజా అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే జీవితమంతా కష్టపడి కుటుంబాన్ని, సమాజాన్ని నిర్మించి ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతున్నటువంటి సీనియర్ సిటిజన్‌లకు ఆర్థిక భద్రత కల్పించడం మనందరి బాధ్యత. ఈ బాధ్యతను గుర్తించి భారత ప్రభుత్వం మరియు బ్యాంకింగ్ రంగం వృద్ధులకు అనేక ప్రయోజనాలను, పథకాలను అందిస్తున్నాయి. ఈ ప్రయోజనాలు కేవలం ఆర్థిక ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా వారి పదవీ విరమణ జీవితాన్ని గౌరవప్రదంగా, ఆత్మవిశ్వాసంతో గడిపేందుకు తోడ్పడతాయి. ప్రతి సీనియర్ సిటిజన్ మరియు వారి కుటుంబ సభ్యులు తప్పక తెలుసుకోవాల్సినటువంటి ఆ ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూసేద్దాము. మొదటిది బ్యాంకింగ్ ప్రయోజనాలు. ప్రతి రూపాయిపై అదనపు రాబడి. సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు పెద్దపీట వేస్తున్నాయి. డిపాజిటర్లపై అధిక వడ్డీలు. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్‌డి మరియు రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డి). సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లపై బ్యాంకులు సాధారణ వడ్డీ రేటు కంటే 0.5% నుండి 0.75% వరకు కూడా అదనపు వడ్డీని అందిస్తాయి. ఉదాహరణకు సాధారణ పౌరులకు 7% వడ్డీ ఉంటే సీనియర్ సిటిజన్లకు 7.5% లేదా అంతకంటే ఎక్కువ వస్తుంది. ఇది వారి పొదుపుపై గణనీయమైన రాబడిని అందించి నెలవారీ ఖర్చులకు ఒక అదనపు ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది. సేవింగ్స్ ఖాతాపై ప్రత్యేక వడ్డీ. కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ ఖాతాపై కూడా స్వల్పంగా అధిక వడ్డీని లేదా ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. రెండవది ఆదాయపు పన్ను మినహాయింపులు. పన్ను భారం తగ్గించుకోండి. సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను చట్టం కింద అనేక మినహాయింపులు ఉన్నాయి. అధిక పన్ను మినహాయింపు పరిమితి 60 ఏళ్ల నుండి 80 ఏళ్ల వరకు లోపు సీనియర్ సిటిజన్లకు వార్షిక ఆదాయం 3,00,000 వరకు పన్ను లేదు. 80 ఏళ్లు పైబడిన వారు సీనియర్ సిటిజన్లు అవుతారు. సో, వార్షిక ఆదాయం 5,00,000 వరకు పన్ను లేదు. సాధారణ పౌరులకు ఈ పరిమితి అనేది 2.5 లక్షలు మాత్రమే. ఇక సెక్షన్ 80D కింద ఆరోగ్య ఖర్చులపై మినహాయింపు. ఆరోగ్య బీమా ప్రీమియం మరియు వైద్య ఖర్చులు, హెల్త్ చెకప్‌లతో సహా సంవత్సరానికి 50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80 టీడీబీ కింద వడ్డీ ఆదాయంపై మినహాయింపు. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్ సొసైటీల నుండి వచ్చే వడ్డీ ఆదాయంపై సంవత్సరానికి 50,000 వరకు పన్ను మినహాయింపు అయితే ఉంటుంది. ఇక ప్రభుత్వ హామీలతో కూడిన ప్రత్యేక పొదుపు పథకాలు. కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం అధిక వడ్డీతో పూర్తి భద్రతతో కూడినటువంటి ప్రత్యేక పథకాలను నిర్వహిస్తోంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం 8.2% ప్రతి త్రైమాసికానికి ఇది మారుతూ ఉంటుందండి. ఇది అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సురక్షితమైన పథకం. ఇందులో గరిష్టంగా 30,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ ప్రతి 3 నెలలకోసారి మీ ఖాతాలో జమవుతుంది. ప్రధానమంత్రి వయోవందన యోజన (పీఎంవీవీవై). ఎల్ఐసి ద్వారా నిర్వహించబడే ఈ యొక్క పథకంలో పెట్టుబడి పెడితే 10 ఏళ్ల పాటు స్థిరమైన నెలవారీ పెన్షన్ లభిస్తుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీఓఎంఐఎస్). ఇది కూడా నెలవారీ ఆదాయం కోసం ఒక మంచి ఎంపిక అవుతుంది. ఆరోగ్య సంరక్షణ మరియు బీమా. వృద్ధాప్యంలో ఆరోగ్య సంరక్షణ అత్యంత ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకొని అనేక బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్. అనేక బీమా కంపెనీలు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం వారి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ముందు నుండే ఉన్నటువంటి వ్యాధులను కూడా కవర్ చేసేలాగా పాలసీలను రూపొందించాయి. ప్రభుత్వ ఆరోగ్య పథకాలు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా అర్హులైనటువంటి సీనియర్ సిటిజన్లు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ఈ మేరకు వైద్యం పొందవచ్చు. ఐదోది ప్రయాణ రాయితీలు. ఖర్చులు తగ్గించుకోండి. బస్సులలో అనేక రోడ్డు రవాణా సంస్థలు ఆర్టీసీలు సీనియర్ సిటిజన్లకు బస్సు ఛార్జీలు 25% నుంచి 50% వరకు రాయితీని అందిస్తున్నాయి. రైల్వేలు. గతంలో రైల్వేలలో ఉన్నటువంటి రాయితీలను ప్రభుత్వం విలీనం చేశాయి. అయితే భవిష్యత్తులో పునరుద్ధరించే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. విమానయానం. కొన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు బేస్ ఫేర్‌లో స్వల్ప రాయితీలను అందిస్తున్నాయి.
ప్రభుత్వం మరియు బ్యాంకులు అందిస్తున్న ఈ ప్రయోజనాలపై అవగాహన పెంచడం కోసం ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ హక్కు మరియు అవసరము. ఈ సమాచారాన్ని తెలుసుకొని సరైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవడం ద్వారా వృద్ధులు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకొని ప్రశాంతమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్ని గడపవచ్చు. మీ సమీపంలోని బ్యాంకును, పోస్ట్ ఆఫీస్‌ను లేదంటే ఆర్థిక సలహాదారుని సంప్రదించి ఈ పథకాల గురించి మరిన్ని పూర్తి సమాచారం అయితే పొందగలరు.